మరి మన నియోజకవర్గం నుంచి వివిధ ప్రాంతాల నుంచి హాజరైనటువంటి కార్యకర్తలకు అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రైతమ నేత మరి వై వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ మీ అందరికీ తెలుసు, పార్టీ మన జగనన్న నాయకత్వంలో ఒక నెల రోజుల కిందట చేసుకున్నటువంటి సంబరాల్ని చేసుకోలేక ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ పార్టీకి ఆ కుటుంబానికి ఉన్నటువంటి అభిమానమే చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇవాళ మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ ప్రపంచ స్థాయిలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయాయి. మరి అలాంటి వ్యక్తిని మరి నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకుండా వివిధ వార్తల్లో వివిధ ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించి చివరకు ఈ రాష్ట్రానికి అన్నదాతగా పేరు కాల్చినటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా మరి వివిధ ప్రాంతాల్లో కాల్చి మరి పడుకుంటున్నటువంటి సందర్భాలు మరి ఉన్నాయి. ఇది చాలా తప్పు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇది మాత్రం మానుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా అఘాయితాలు పాల్పడుకోకుండా మీరు శాంతియుతంగా ఉండండి, శాంతియుతంగా ఉండి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పాడు తప్ప ఇవాళ నిన్న కాక మొన్న వచ్చినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు మరి వివిధ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ప్రాంతంలో మరి మీరు అన్నం చేసుకోకూడదు, మీరు మరి స్టోర్లు ఉండకూడదు, మీరు అన్నం ఉండకూడదు. ఒక ఆమె ఇదే వజ్రకర్ర మండలంలో 33 సంవత్సరాల నుంచి మరి ఆ గ్రామంలో చేస్తున్నటువంటి వ్యక్తిని నిర్దాక్షిణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈడ్చి బయట మారేసి ఇవాళ ఆమె ఆత్మహత్య పాల్పట్టింది. మరి ఇవే కదా చాలా గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి. కాబట్టి మా నియోజకవర్గంలో మా అన్న వెంకటరామరెడ్డి 2014లో ఓడిపోయినా గానీ తర్వాత 2014 తర్వాత గెలిచి మరి శాంతియుతంగా ఉండండి. మనం అందరూ శాంతియుతంగా ఉంటే ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి పేరు ఉంది. ఎందుకంటే చాలా మంది రామచంద్ర గౌడ్ గాని, వెంకటరామయ్య గాని, పత్తి రాజగోపాల్ గాని, మరి జితేంద్ర గౌడ్ గాని, గాజులింగప్ప గాని, మరి అదేవిధంగా లీలావతి గాని, మరి అదేవిధంగా మధుసూదన్ గాని, మరి అదేవిధంగా కూడా మరి వెంకటరామరెడ్డి గారు చూసుకోండి. మీరు ఒక్కసారి ఎలక్షన్ అయిపోతే 4:30-5 గంటలకే ఒకరికొకరు బుద్ధి వేసుకొని టీ తాగాము అని చెప్పిన ప్రాంతం ఇవాళ ఎక్కడి నుంచి వచ్చి ఇవాళ ఈ ప్రాంతాన్ని భయ ప్రాంతాలు చేస్తున్నారు. మేము చెప్పాం, మేము మా ఎమ్మెల్యే గారు మా అందరికి మనోజాన్ని ఇచ్చాడు. ఇవాళ ఆల్రెడీ గుంటకల్లో కూడా అనేకమైనటువంటి ప్రజలకు భరోసా ఇచ్చారు. కాబట్టి చివరకు మన ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు కూడా మనమందరం కూడా ఈ నియోజకవర్గ ప్రజల్ని కాపాడే బాధ్యత మనందరూ కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరైతే పరిపాలన చేయడానికి వచ్చారో ఆ ప్రజలకు అంతే ఇవాళ నిన్నగాక మన పింఛన్లు లేదా అనేకమైనటువంటి ఏదో మేము పింఛన్లు ఇచ్చామని చెప్పి సంబరాలు చేసుకుంటే అనేకమైనటువంటి అవకాశాలు ఏదో మేము పింఛన్లు ఇచ్చామని చెప్పి సంబరాలు చేసుకుని పోతే పింఛన్ ఇచ్చిన తర్వాత సాయంత్రానికే వసూలు కార్యక్రమం పట్టారు. ఎందుకంటే మేము పింఛన్లు తీసేసాం అని చెప్పి దాదాపు 1000-2000 దంచుకున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇన్ఛార్జీలకు మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా పరిశీలన చేసుకొని మీరు ఇది తప్ప కాదని చెప్పి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి పింఛన్లు పోతాయని చెప్పి సాగుతూ మీరు బెదిరిస్తే బెదిరేది లేదు. కాబట్టి దయచేసి మీరు ఏదైతే సహనంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా సహనంగా ఉండి ఈ పరిపాలన అందించండి. రాబోయే రోజుల్లో మంచి పరిపాలన మనకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన మనందరూ కూడా అవకాశం కల్పిస్తుంది. కేవలం 6 నెలల లోపలే ఈ ప్రభుత్వానికి ఈ కూటానికి మరి పూజ పుట్టించే కార్యక్రమం కూడా వస్తుందని చెప్పారు. మేము తీసేస్తాం చెప్పే దాదాపు ఈ 2000 దంచుకున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇన్ఛార్జీలకు మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక్కసారి పరిశీలన చేసుకొని మీరు ఇది తప్ప కాదని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి పింఛన్లు పోతాయని చెప్పి సాగుతో మీరు బెదిరిస్తే బెదిరేది లేదు. కాబట్టి దయచేసి మీరు ఏదైతే సహనంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా సహనంగా ఉండి ఈ పరిపాలన అందించండి. రాబోయే రోజుల్లో మంచి పరిపాలన మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన మనందరూ కూడా అవకాశం కల్పిస్తుంది. కేవలం 6 నెలల లోపలే ఈ ప్రభుత్వానికి ఈ కూటానికి
మరి తుది ముట్టించే కార్యక్రమం కూడా వస్తుందని చెప్పారు. ఆల్రెడీ లాలూ ప్రసాద్ యాదవ్ అని చెప్పారు, ఆగస్టు లోపల ఈ కూటమి ఢిల్లీలో ఈ కూటమి మన అన్న చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో మనమందరూ శాంతితో ఉండి ఈ నియోజకవర్గాన్ని కాపాడుతున్న బాధ్యత మనందరికీ కూడా మనమందరూ ఉందని చెప్పి ఎప్పుడో ఏ ప్రాంతంలో జరిగిందని కాదు, ఏ వార్డులో జరిగిందని కానీ పోకుండా ఉన్నదండి. మాకు ఫోన్ చేయండి, మేము నిర్భయంగా మా గుంతకాలు ఉన్నటువంటి నాయకులు కానీ ఏ ప్రాంతానికి కూడా వచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా వైవేత్తరమని మీ అందరూ కూడా భరోసా ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఈనాడు మీ అందరికి తెలుసు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసుకుంటున్నారు. ఆయన చేసినవన్నీ కూడా మనం స్మరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి వైవేరంతరం ధన్యవాదాలు తెలియజేస్తూ